అందరికీ నమస్కారం. నేను మీ శివాని. ఈరోజు మనతో పాటు దింటకుత్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర సిద్ధాంతి, మహాగౌరి ఉపాసకులు. నమస్తే గురువుగారు. నమస్తే నాన్న. హరి ఓం శివం. గురుగారు, ఇంట్లో పూజ రూమ్ ఉంటుంది. మరి అందులో దేవి దేవతలవి మనం ఫోటోలు పెడుతూ ఉంటాము. అసలు ఆ పూజ రూమ్ లో ఎటువంటి ఫొటోస్ ఉండాలి? విగ్రహాలు కూడా చాలా మంది పెడుతూ ఉంటారు. అవి కూడా ఏవి ఉండాలి? పూజ రూము ఫస్ట్ ఇంపార్టెంట్గా విగ్రహాలు పెట్టే వాళ్ళకి మనం చెప్పదగిన సూచన ఏంటంటే, మనం పూజ చేసే విగ్రహాలు అంగుష్ట మాత్రము, అంటే మన బొటన వేలు సైజులో, అంటే మన ప్రామాణికంగా చూసినప్పుడు 3 అంగుళాల లోపు మాత్రమే ఉండాలి అని శాస్త్రం చెప్తుంది. ఓకే, అంటే దీనికన్నా దాటి ప్రమాణం ఎక్కువ ఉన్నట్లయితే వాటికి మనం ప్రతిరోజు కూడా మహానైవేద్యం పెట్టాలి. అలాగే మనం ఎక్కడికైనా బయటికి వెళ్తుంటే, అంటే మన ఇంట్లో ఒక వ్యక్తి ఉంటే ఏ విధంగా అయితే వారికి మనం ప్రతిదీ సమకూరుస్తామో ఆ విధంగా సమకూర్చి మాత్రమే బయటికి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 అంగుళాల విగ్రహం ఉంది పూజ రూమ్లో, అంటే దాన్ని ఎనర్జైజ్ చేసి, అంటే స్వామివారిలో అమ్మవారినో ఆవాహనం చేసుకొని మీరు అక్కడ పెట్టుకుంటారు కదా, పూజ చేసుకొని పెట్టుకుంటారు. ప్రతిరోజు నిత్యదూపం చేస్తున్నారు, పూజ చేస్తున్నారు. మీరు ఒక ఊరు వెళ్ళాలంటే ఆ విగ్రహానికి కావలసిన, మీరు 4 రోజులు ఊరు వెళ్తున్నారు, 4 రోజులు సరిపడా వాళ్ళకి ఆ విగ్రహానికి పెట్టే నైవేద్యాలు పెట్టి వెళ్ళాలి. లేదా జలాదివాసం కానీ ధాన్యాదివాసం కానీ చేసి వెళ్ళాలి. అంటే ఆ విగ్రహం పూర్తిగా మునిగే విధంగా ధాన్యంతో మూయటం కానీ జలంలో ముంచడం కానీ పెట్టి వెళ్ళవలసి ఉంటుంది. అంటే కాబట్టి అందుకని ఏం చెప్తారంటే, ఎవ్వరు కూడా అంటే జనరల్గా పూజ చేసేవాళ్ళు మఠాల పీఠాలు కంటే వాళ్ళకి సరిపడే నియమాలు ఉంటే వాళ్ళకన్నీ తెలుసు, పద్ధతులు తెలుసు. జనరల్ గృహస్థులలో అంగుష్ట ప్రమాణంగా 3 అంగుళాలకు మించి విగ్రహాలు పెట్టడం పనికి రాదు అని చెప్తాం. ఓకే, పెట్టద్దని చెప్తాం, ఎందుకంటే కరెక్ట్గా చేయకపోతే ప్రాబ్లం కాబట్టి. రెండోది ఫోటోలు. చనిపోయిన వాళ్ళ యొక్క ఫోటోలు కొంతమంది పెడుతూ ఉంటారు. ఓకే, పూజా మందిరంలో అవి అటువంటివి పెట్టకూడదు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చాలా క్లియర్గా చెప్పాడు, నువ్వు ఎవరినైతే ఆరాధన చేస్తున్నావో నువ్వు ఆ లోకానికి వెళ్తావు అన్నాడు. నువ్వు నాగుల్ని ఆరాధన చేస్తున్నావు, నాగలోకానికి వెళ్తావు. నువ్వు యక్షుల్ని ఆరాధన చేస్తున్నావు, యక్షలోకానికి వెళ్తావు. నువ్వు చనిపోయిన పితృదేవతలను ఆరాధన చేస్తున్నావు, పితృదేవత లోకానికి వెళ్తావు. అంటే నువ్వు ఎవరి యొక్క ఆరాధన చేస్తావో వారిని చేరుకుంటావు అని భగవంతుడు చెప్పాడు చాలా క్లియర్గా. అంటే ఏంటి, మనకి పితృదేవతల యొక్క ఫోటోలు, అంటే చనిపోయిన వారి యొక్క దేవతల ఫోటోలు అంటే మన ఇంట్లో దక్షిణపు గోడ పెట్టుకోవడం అనేది ఉత్తమం, అంతేగాని పూజా మందిరంలో పెట్టకూడదు. మరి ఏం పెట్టాలి, ఇక్కడ ఏం పెట్టాలి అనే దానికన్నా ముందు చెప్పేది ఏంటంటే, పూజా గదిలోకి వెళ్ళినప్పుడు మనం కూర్చునే 10 నిమిషాలు 15 నిమిషాలు అరగంట మనసు ప్రశాంతంగా ఉండేలాగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, కొన్ని పూజా రూములు వస్తే చాలా గందరగోళంగా అంతా ఏంటి దీపకుందులన్నీ కూడా నల్లగా మాడిపోయి, హారతి ఇచ్చే ప్లేట్ మాడిపోయి, ఎటువంటి నీట్నెస్ క్లీనినెస్ లేకుండా, ఒక విధంగా చెప్పాలి దుర్గంధభరితంగా కూడా ఉంటాయి. అటువంటి చోట నువ్వే కూర్చో, మరి భగవంతుడు ఎలా కూర్చుంటాడు? అంటే పూజా మందిరం చాలా సుగంధభరితంగా ఉండాలి, సువాసనలు వెదజల్లుతూ ఉండాలి. మనం కూర్చున్న 10 నిమిషాలు మన యొక్క మానసిక ప్రశాంతత ఉండాలి. ఇప్పుడు మనం అసలు పూజా మందిరంలో ఏ దేవతా పటాలు లేదా ఏ దేవతా విగ్రహాలు పెట్టుకోవాలి చూసినప్పుడు, మన యొక్క ఇంటి దేవత, మన యొక్క కుల దేవత, మన యొక్క గ్రామ దేవత ఫోటోలు దొరకని వాళ్ళు ఏం చేస్తారంటే పసుపు రాసి బొట్టు పెట్టి గోడకి రాసో అక్కడ పెట్టేసి అదే అమ్మవారికి భావిస్తారు గ్రామదేవత ఫోటోలు. అలా చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఓకే, మీ ఇష్ట దేవత, వీళ్ళ యొక్క 4 ఫోటోలు కంపల్సరీగా ఉండాలి. మీ షణ్మతాల్లో ఏ మతాన్ని అయితే ఆచరిస్తారో, అంటే మనకి దేవి ఉపాసనలో అమ్మవారి గారి అయ్యవారి గారి ఉపాసనలో శాస్త్రం ఏం చెప్పబడింది, 6 మతాలు మాత్రమే ఉపాసన చేయాలని చెప్పింది. గణపతి, సూర్యుడు, స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివ, వైష్ణవ, పరాదేవత, అంటే ఈ 6 మతాలు మాత్రమే ఉపాసనకి అధికారం ఉన్న మతాలని చెప్పింది శాస్త్రం. అంటే మీరు ఏ మతాన్ని, అంటే
ఏ దేవతారాధన మీరు చేస్తారో ఆ దేవతారాధన యొక్క ఫోటో కంపల్సరీగా ఉండాలి. ఈ విధంగా పెట్టుకోవడం సాధన పెరిగే కొద్దీ ఎటువంటి ఫోటోలు లేని స్థాయికి కూడా మీరు వెళ్ళాలి. అంటే నిరాకార బ్రహ్మను కూడా పూజించే స్థాయికి మీరు వెళ్ళాలి. అంటే పూజ మందిరం ఖాళీగా ఉన్నా కూడా అక్కడ మీలో ఉన్న భగవంతుడే అక్కడ ఉన్నట్టుగా మీరు భావించాలి. దాన్ని అద్వైత సిద్ధాంతం అంటాం కదా. ద్వైతమైన, అద్వైతమైన, విశిష్టాద్వైతమైన ఏదైనా సరే, ఏది పాటించినా, ఏ మతాన్ని పాటించినా మన యొక్క హిందూ ధర్మంలో చెప్పింది మనం మన యొక్క అంతిమ లక్ష్యం భగవంతుణ్ణి చేరుకోవడం మాత్రమే అయి ఉండాలి. మానవుని యొక్క లక్ష్యం భగవంతుణ్ణి చేరుకోవడం మాత్రమే. లేదు గురుగారు నేను 10 అంతస్తుల మేడ కట్టాలి, దట్ ఈజ్ యువర్ టెంపరీ డిజైర్ అంతే, దట్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఆ మేడ ఉండదు, నువ్వు ఉండవు. నీ యొక్క జీవిత లక్ష్యం ఇప్పుడు కూడా భగవంతుని చేరుకోవడం మాత్రమే ఉండాలి. అంటే మన యొక్క పూజా మందిరంలో మనం ఏ దేవతారాధన మనం ఫాలో అవుతామో ఆ దేవతారాధన సంబంధించి మన యొక్క ఇంటి దేవత, కులదేవత, గ్రామ దేవత, ఇష్టదేవత, ఈ 4 ఫోటోలు పెట్టుకొని మనం కనుక సాధన చేసినట్లయితే మన యొక్క లైఫ్ చాలా అద్భుతంగా వెళ్తుంటుంది. మరి పూజ రూమ్లో ఏ దేవతల ఫోటోలు ఉండాలి, విగ్రహాలు ఏ సైజులో ఉంటే మనకి మంచిది, ఏ సైజులో ఉండదు అని చాలా క్లారిటీగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువుగారు. నమస్తే నాన్న. హరి ఓం. చూసారు కదా ఈ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.